హలో అండి అందరికీ. నా పేరు అనుష. వెల్కమ్ టు మై ఛానల్ ఎలిఫెంట్ డ్రామాస్. సో ఇది సాటర్డే రోజు లాగ్. సాటర్డే రోజు పూజ చేసుకున్న తర్వాత మేము మా ఫ్రెండ్ వాళ్ళు లంచ్కి పిలిస్తే లంచ్కి వెళ్ళినాము. సో అప్పుడప్పుడు మేము ఒక 2-3 ఫ్యామిలీస్ ఉంటామన్నమాట. సో అందరం కలిసి మంచిగా టైం స్పెండ్ చేసి వీకెండ్స్ ఎంజాయ్ చేస్తాం అప్పుడప్పుడు. సో అలా ఒక ఫ్రెండ్ మంచిగా వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ప్రిపేర్ చేసింది. ఎందుకంటే వెజ్ తినే వాళ్ళం ఉన్నాం, నాన్ వెజ్ తినే వాళ్ళం ఉన్నాము. సో అందరి కోసం వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ప్రిపేర్ చేశారు కష్టపడి. సో మంచిగా మేము తినేసి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ ఇంకొక ఫ్రెండ్ డిన్నర్కి పిలిచింది. సో డిన్నర్ అక్కడే చేసి మంచిగా టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసినాము. అప్పుడప్పుడు అలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తామన్నమాట ఫ్రెండ్స్ అందరం కలిసి. సో వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ నాన్ వెజ్ తినరు, బట్ తను మా కోసం నాన్ వెజ్ ప్రిపేర్ చేసింది అండ్ వెజ్ కూడా ప్రిపేర్ చేసింది, నాన్ వెజ్ కూడా చేసింది. సో స్వీట్. ఎందుకంటే కొంతమంది ఇంట్లో ఎవ్వరూ నాన్ వెజ్ తినకపోతే చాలా ఇబ్బంది పడతారు ఇంట్లో నాన్ వెజ్ తీసుకురావడానికి కానీ వండడానికి కానీ. బట్ అలా ఏం హెసిటేట్ అవ్వకుండా, ఇబ్బంది పడకుండా చాలా క్యాజువల్గా నార్మల్గా వెజ్ అయితే ఎలా ట్రీట్ చేస్తుందో నాన్ వెజ్ని కూడా అలాగే ట్రీట్ చేసింది. సో ఇది తర్వాత కంటిన్యూయేషన్ బ్లాగ్. ఇక్కడ ఇంకా నేను నెక్స్ట్ డే లంచ్ కోసం చిక్కుడుకాయ మెంతి కూర ప్రిపేర్ చేద్దామని కట్ చేసుకుంటున్నా. సో మంచిగా ప్రశాంతంగా కూర్చొని కట్ చేస్తాను నేను వెజిటేబుల్స్ కూడా. ఫాస్ట్గా కట్ చేయను, అది నాకు అలవాటు. సో ఇక్కడ పాప కోసం స్వీట్ కార్న్ అండ్ మళ్ళీ కాబూలి చనా అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను స్నాక్స్. ఎప్పుడైనా తనకు కావాలంటే కాబూలి చనాని ఆల్రెడీ ఉడకబెట్టేసుకొని ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని తీసుకొని ఓవెన్లో హీట్ చేసి ఇచ్చేస్తా. అండ్ దాంతోపాటు మంచిగా ఫ్రూట్స్ కూడా ఇస్తాను దానికి. ఫ్రూట్స్ కానీ ఇంకా ఏం అవైలబుల్ ఉంటే అవి ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇంకా స్కూల్కి వెళ్ళిందంటే ఇంకా పిల్లలను చూసి ఆటోమేటిక్గా ఇంకా జంక్ ఫుడ్ తినడం అలవాటు అయిపోతుంది. చిప్స్ అవన్నీ తినేస్తారు. ఇంకా కనీసం ఇంట్లో ఉన్నప్పుడైనా సరే ఇంకా దానికి కంప్లీట్గా ఇంట్లో ఫుడ్ వండిన ఫుడ్డే ఇవ్వడానికి ట్రై చేస్తున్నా నేను, స్నాక్స్ కూడా. సో అలా ఇంకా ఒక కుక్కర్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. కాబూలి చనా మంచిగా ఉడుకుతుంది. దాన్ని ఒక జాలీల దాంట్లో వేసి మంచిగా నీళ్లు పోయిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటా. సో మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని మనం కూడా తినొచ్చు స్నాక్ లాగా. ఇక్కడ వచ్చేసి నేను చిక్కుడుకాయ కూర వండుతున్నా. స్నాక్స్ లాగా నేను అప్పుడప్పుడు కిస్మిస్ కూడా ఇస్తూ ఉంటా. అండ్ ఖర్జూర పళ్ళు, ఇంకా స్నాక్స్ స్వీట్ టైప్ స్నాక్స్ ఏముంటాయో అవి కూడా ఇస్తా. అవి కూడా మంచి ఇష్టంగా తింటుంది, ఎందుకంటే నేను కూడా పక్కన కూర్చొని తింటా. అండ్ ఇక్కడ నేను పిజ్జా చేస్తున్నా. నన్ను పిజ్జా అడుగుతుంది. నేను వంట చేస్తుంటే వచ్చి పిజ్జా ఎందుకు గుర్తొచ్చిందో తెలీదు, బట్ పిజ్జా అడుగుతుంది. అందుకే నేను ఏం చేసిన అంటే జస్ట్ క్యాజువల్గా బేసిక్ పిజ్జా చేసిన. టమాటోస్ ఉడకబెట్టి అందులో 2 చిల్లీస్ కొంచెం సాల్ట్ వేసి దాన్ని గ్రైండ్ చేసుకొని
ఆ పేస్ట్ని పిజ్జా బేస్ మీద ఆల్రెడీ పిజ్జా బేస్ ఉండే ఇంట్లో. సో ఆ పిజ్జా బేస్ని చూసి అడిగినట్టుంది, నేను బయటనే పెట్టిన. సో దానిపైన నేను ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ చేసుకుని ఇంకా కావాల్సిన వెజిటేబుల్స్ చీజ్ వేసిన. ఇట్లా స్ప్రెడ్ నేను చేసిస్తాను. యమ్మీ. తీసుకో. ఒకటే సైడ్ ఏ పండు నువ్వు తినవు కదా ఇష్టంగా, వెజిటేబుల్స్ ఇష్టంగా తినవు కాబట్టి నీకు ఓన్లీ చీజ్ ఓకే. ఆగు, అట్లా అనొద్దు. ఆగురా పండు. అండ్ నేను బియ్యం కడిగిన తర్వాత బియ్యం నీళ్ళు ఉంటాయి కదా, ఆ బియ్యం నీళ్ళని ఇంట్లో ఉన్న చెట్లు, మా మనీ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర ఒక 2-3. సో ఆ మనీ ప్లాంట్స్కి పోస్తా, మంచిగా పెరుగుతాయి చెట్లు. సో అలా అవి కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి అన్నమాట వాటర్. నేను ఈవినింగ్ కాకరకాయ పొడి చేద్దాం అనుకున్నా. సో కాకరకాయ పొడి చేయడం కూడా చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకరకాయలని పైన లైట్గా పైన పొర తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మంచిగా చిన్న చిన్న కాయిన్స్ లాగా బిల్లల్లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాన్ని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి మంచిగా. సో ఎక్కువ క్రిస్పీగా అవసరం లేదు, జస్ట్ మీడియంగా నార్మల్గా ఫ్రై చేసుకోవాలి. సేమ్ దొండకాయని ఫ్రై చేసుకుంటాం కదా అంతే, అట్లే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో రోస్టెడ్ పల్లీలను కొంచెం వేయించి దాన్ని పొట్టు తీసుకున్నా నేను. పల్లీలు అండ్ కొన్ని వెల్లుల్లి, ఉప్పు, కారం, అంతే, ఇంకేం లేదు అందులో. ఇంకా ఆ పౌడర్ని మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలో కలిపేయడమే. అండ్ చాలా బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎన్ని రోజులైనా తినొచ్చు. నేనైతే మ్యాక్సిమం తొందరగానే అయిపోతుంది, నేను ఒక్కదాన్నే తింటా, బట్ చాలా బాగుంటుంది. అండ్ కాకరకాయ ఇష్టం ఉండే వాళ్ళకైతే హ్యాపీగా తినేస్తారు. అండ్ పల్లీల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.